అనేకమైన తలంపుల ద్వారా దేవుడు మనల్ని సంధించాడు. దావీదైతే చాలా బాధలో కష్టంలో ఉండి రాయలేదు, కానీ ఈ కీర్తన బాధ నుంచి బయటపడిన తర్వాత రాశాడు, ధ్యానం చేసి రాశాడు. తనకు విడుదల కలిగిన తర్వాత రాసినట్లుగా ఉంది. ఎందుకంటే 14వ వచనం కనుక మనం చూస్తే, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, ఉత్సవములకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవారు. అక్కడ నుండి జ్ఞాపకం చేస్తాడు, మనం ఒకప్పుడు ఇలా ఉన్నాము అని మాట్లాడుతూ 18వ వచనం వచ్చేసరికి, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుంటున్నట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ విమోచన తర్వాత, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప విడుదల తర్వాత దావీదు ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ అలపోసుకుంటూ రాసినటువంటి కీర్తన. ఇందులో ప్రభురాత్రి భోజన కార్యక్రమం కొరకు ఒక మాటను, ఒక తలంపును మనం స్వీకరిద్దాం. 22వ వచనాన్ని మనం గమనిస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదులనీయడు. దేవుని మనకి స్తోత్రం. నీ భారము ఆయన మీద మోపుము, నీ భారమంతా కూడా యెహోవా మీద మోపుము. నిజంగా ఇది చాలా గొప్ప ప్రత్యక్షత అండి. ఎందుకు మనం ప్రత్యక్షత అంటున్నామంటే, చాలాసార్లు మనం దేవుని గురించి ధ్యానం చేసేటప్పుడు, లేకపోతే దేవుని గురించి వినేటప్పుడు మనకి ఏమని ఎక్కువగా వినిపిస్తుంటుందంటే, దేవుడు ఒక భీకరుడు, భయంకరుడు, ఆయన మనం ఎలా పడితే అలాగా ఆశ్రయించలేము. ముఖ్యంగా ఇశ్రాయేలీలో ఉండేటువంటి ఒక మనస్తత్వం ఏంటంటే, వారి నోట దేవుడు అనే మాట పలకాలంటేనే వారు కొన్ని శుద్ధాచారాలు పాటిస్తారు. శుభ్రంగా స్నానం చేసి అనేకమైనటువంటి శుద్ధీకరణ ఆచారాలను పాటించాక శుద్ధ మనసుతో కూర్చుని అప్పుడు వారి నోటితో దేవుడు అంటారు. అంటే అంత ఎక్కువగా, అంటే భయంతో చూస్తారు. ఆయనలో ఒక ప్రేమ కరుణ కంటే కూడా ఎక్కువగా వారు భయపడేవారు. మనం ఇంకా చెప్పాలంటే, వారికి ప్రత్యక్ష గుడారం ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారం వారికి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేది. అందులో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే 3 విభాగాలు ఉండేవి. వారందరూ ఆవరణం వరకు రావచ్చు, కానీ పరిశుద్ధ ఆవరణంలోనికి, పరిశుద్ధ సన్నిధిలోనికి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. యాజకుడు కూడా ఎప్పుడు వెళ్ళడానికి వీల్లేని ఒక ఆవరణం ఉంది, మళ్ళీ అతి పరిశుద్ధ స్థలం. అంటే ఏంటన్నమాట, దేవుని దగ్గరకు రావడానికి ఒక రకమైనటువంటి భయము ఆవరించింది. ఆయన దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు అలాగే వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేది. అందుకనే హెబ్రీలో రాసినటువంటి పత్రికలో, ఆ పత్రిక రాసినటువంటి దేవుని సేవకుడు ఎలా రాస్తాడంటే, ఇప్పుడు మనము ధైర్యముగా యెహోవా సన్నిధానమునకు చేరుదుము. అంటే అంతకు మునుపంతా కూడా భయం ఉండేది, ఒక రకమైనటువంటి భయము. ఇంకా చెప్పాలంటే ఆయన మాకు చాలా భీకరమైన వాడుగా కనిపిస్తాడు, ఎందుకంటే మా మధ్య సరైనటువంటి క్లోజ్ రిలేషన్ లేదు అనేటువంటి మనస్తత్వంతో ఉండేవారు. అయితే ఎవరి మీద పెడతాం మన భారాలు? మనకి ఎవరు బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ మీద పెడతాం. మనం కనీసం దగ్గరకు వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత భీకరుడు అనుకోండి, మనం అంటున్నట్లుగా ఉంటాం. దావీదు ఎంత గొప్పగా రాస్తున్నాడంటే ఈ మాట, నిజంగా ఒక ప్రత్యక్షత. తన మనస్సు వెలిగింది, తన ఆత్మ వెలిగింది. తను ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన భయపెట్టేవాడు మాత్రమే కాదు, ఆయన భారం పంచుకునేవాడు కూడా. ఆయన కోపపడు మాత్రం వాడు కాదు, కానీ ఆయన
ప్రేమించువాడు కూడా. ఆయన పాపాన్ని అసహించుకుంటాడే కానీ ఆ వ్యక్తిని మాత్రం మరలా ప్రేమించి తన పాపం నుంచి విడుదల కలిగించడానికి ఇప్పుడు ఆయన ఆలోచన చేస్తుంటాడు అనే విషయాన్ని దావీదు చాలా క్షుణ్ణంగా రాస్తున్నాడు ఇక్కడ. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన మీద మనం భారం పెట్టచ్చు. అంటే ఆయన మనకంత సన్నిహితుడుగా కూడా ఉంటాడు. మనం కూడా అలాగే ఆలోచన చేయాలి దేవుని విషయంలో. ఆయన నాకు సన్నిహితుడు. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే మన భారం పంచుకునే పార్టేకర్ అంటే షేర్ చేసుకుంటాడు ఆయన. మన భారాన్ని సగం పంచుకుంటాడా, ఎక్కువ పంచుకుంటాడా కాదు, మన భారాన్ని తీసుకుంటాడు ఆయన. ఒకవేళ నీవు మొయ్యలేనిది ఆయన ప్రతి భారాన్ని ఆయన మీద మోపితే ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. మనసులో దేవునితో సమాధానం, దేవుని ఆత్మతో మనకున్నటువంటి సాన్నిధ్యం, సామీప్యత, ఇంకా చెప్పాలంటే దేవునితో మనకు ఉండేటువంటి అన్యోన్యత ఇక్కడ మనకు స్పష్టంగా ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకానికి వచ్చినది ఒకే ఒక ఉద్దేశం. అదేమిటి? నశించిపోతున్నటువంటి మానవుని వెదకి రక్షించడానికి వచ్చాడు. రక్షించడం కోసం ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటి అంటే ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. మనం అందరం బానిసత్వపు మార్కెట్లో ఉన్నాం. ఆ మార్కెట్కి వెళ్ళాడు, అందరికి డబ్బు కట్టేశాడు. ఇక వీళ్ళు స్వతంత్రులుగా ఉంటారు అని విడిపించాడు. ఇంకెన్నడూ బానిసత్వపు అనగా దాస్యపు కాడి క్రిందకు వెళ్లకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ మీద అంటాడు, టెటెలాస్టాయ్, నేను పూర్తిగా చెల్లించాను. తెలుగు అనువాదానికి వచ్చేసరికి సమాప్తమైనది అని. ఐ పెయిడ్ ఇన్ ఫుల్ అని ఉంటుంది ఒరిజినల్ కాంటెక్స్ట్. నేను పూర్తిగా చెల్లించాను. అందుకే పేతురు భక్తుడు అంటాడు, తన అమూల్యమైన రక్తము చేత మనను వెలపెట్టి, తన అమూల్యమైనటువంటి రక్తాన్ని వెలగా పెట్టి కొన్నాడు మనలను. ఆయన మనలను కొన్నాడు, మనలను కన్నాడు. కాబట్టి ఆయనతో మనకు ఉండవలసిన రిలేషన్ చాలా సన్నిహితంగా ఉండాలి. చాలాసార్లు ఇది వ్యక్తిగతమైన విషయం అండి. ఎన్నిసార్లు 100 సార్లు ఇలాంటి మాటలు విన్నా 100 సార్లు మనం అంత సన్నిహితంగా కాలేదు. అది మన వ్యక్తిగతంగా కలగవలసిన ఒక వెలిగింపు. మన హృదయంలో ఒక రకమైన ఎన్లైటన్మెంట్ కలగాలి. నిజమే ఆయన నాకు సన్నిహితుడు, నిజమే ఆయన నాకు స్నేహితుడు. ఇంకా ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన సఖులు అనగా ఇష్టమైనటువంటి స్నేహితులు, పరిచారకులు, తన ఇష్ట పుత్రుడైనటువంటి కుమారుడు అబ్షాలోమును ఎంతగానో ప్రేమించాడు దావీదు. వారందరూ ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. తను చంపేయాలన్నంతగా ఆయన వెంట పడ్డారు, ద్రోహం తలపెట్టారు, కీడు తలపెట్టారు. అయితే దేవుని వాక్యం అంటుంది, దావీదు వీటన్నిటి విషయంలో చూస్తే దేవుడు మాత్రం ఎప్పుడు అలాగా రివర్స్ గేర్ తీసుకున్నట్టుగా తనకు కనిపించలేదు. ఏ రోజు కూడా తనను విడిచినట్టుగా, తన కదిలించాలని ఆయన ప్రయత్నం చేసినట్లుగా దావీదు గుర్తించలేదు. దావీదు మా హృదయంలో ఒక భావం ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఒకసారి ఆయన రాళ్లతో కొట్టబోతే దావీదు అంటాడు, దావీదు చేసిన పని ఏమిటంటే సమూయేలు రాస్తాడు, తనను యెహోవాను బట్టి తాను ధైర్యపరుచుకునేను అంటాడు. అంటే దావీదు జీవితం అంతా కూడా మనుషులతో తను గడిపినటువంటి అనుభవాల కంటే కూడా దేవునితో గడిపినటువంటి సమయం దావీదుకి చాలా ఎక్కువ. ఒకసారి మనం గతంలో అనుకున్నాం, యూదులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇతిహాస గ్రంథం, అనగా చారిత్రాత్మక గ్రంథం ఏంటంటే మిద్రాష్యం. ఆ మిద్రాష్యంలో దావీదు గురించినటువంటి జీవిత వాస్తవ ఘటనలు కొన్ని నమోదు చేయబడ్డాయి. అందులో దావీదు యొక్క జీవితాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు, కానీ దావీదు చిన్ననాటి నుంచే అవమానాలు భరించాడు. తండ్రి చేత ద్వేషించబడ్డాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. తన యొక్క
ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఇశ్రాయేలులందరూ కూడా, యూదులందరూ కూడా ఆయనను విపరీతంగా ఎగతాళి చేసి, గేలి చేసి అసహించుకునేవారట. రీజన్స్ మనం గతంలో చర్చించుకున్నాం. ఇలాంటి సంఘటనల నడుమ బ్రతికినటువంటి వాడు దావీదు. ఏ మనిషి తనకు ప్రియమైన వాడుగా కనిపించలేదు. తన తల్లి తప్ప మరెవరు ఆదరణ లేరు. అందుకని 86వ కీర్తనలో బహుశా అంటాడు, నీ సేవకురాలి కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఎక్కువ యూదులు ఏమంటారంటే నీ సేవకుడు, వారి తండ్రిని గురించి ఎక్కువగా చెప్తారు. ఇక్కడ దావీదు ప్రత్యేకించి అంటాడు, నీ సేవకురాలి కుమారుని జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటన్నమాట, తన తల్లి మాత్రమే తనకు ఆదరణ. ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. ఇలాగ మనం గమనిస్తే ఒక తల్లి తప్ప మరి ఎవరు కూడా దావీదును చిన్ననాటి నుంచి ప్రేమించిన వారు లేరు. అలాంటి సమయంలన్నిటిలో దావీదు ఎక్కువగా ఆధారపడింది తన తండ్రి, పరమ తండ్రి అయినటువంటి దేవుని మీదే. అందుచేత దావీదుకు కొంచెం మురిపం ఎక్కువ, దావీదుకు కొంచెం చనువు ఎక్కువ, దావీదుకు కొంచెం చొరవ ఎక్కువగా ఆయనతో మాట్లాడతాడు. మనం ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తామో, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంటామో వాళ్ళతో మనకు కొంచెం చొరవ ఎక్కువగా ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకొని అక్కర్లేదు, ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే దావీదు యొక్క జీవితంలో జరిగే అనేక సంఘటనలు దావీదుకు ఒక చక్కని పాఠం నేర్పాయి. అవేంటంటే, ఏ పరిస్థితులకైనా, ఏ స్థితిగతులకైనా నీ మనసులో కలగవలసిన భావం ఏంటంటే, నీ దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు చాచిన హస్తాలు కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు. దావీదుకు ఆ విషయం అర్థమవగానే ఎక్కువ సమయం వెళ్ళి ఆయన ఒడిలో వాలిపోయేవాడు, ఎక్కువ సమయము ఆయనతో ముచ్చటించేవాడు, ఎక్కువ సమయము దేవునితో ముఖాముఖిగా సంభాషిస్తూ ఉండేవాడు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, తన యొక్క వాక్య ధ్యానం ద్వారా. అందుకని దావీదు అంటాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. దావీదుకు అట్టి ధన్యత కలిగింది. దివారాత్రములు ఆ మాటలతోనే కాలం గడిపేవాడు. ఒకసారి అంటాడు, నీ మాటలు ఎలాగున్నాయంటే జుంటు తేనె దారల్లాగా అనిపిస్తాయి నాకు, అవి క్రొవ్విన మెదడు వలె శ్రేష్టమైనటువంటి ఆహారం అనిపిస్తాయి. నిజమేనండి. నేను ఒక మాట, నేను సిన్సియర్గా ఒక ప్రశ్న వేసుకున్నాను. నిజంగా ఈరోజు వాక్యాన్ని చదివేటప్పుడు ఆశగా జురుకున్నట్లుగా చదవాలనిపించిందా నాకు ఎప్పుడైనా? ఈరోజు మార్నింగ్ లేచి వాక్యం చదవాలి అని అంటే కొంచెం సేపు, అబ్బా 55వ కీర్తన 23 వచనాలు ఉన్నాయే, ఎంతసేపు చదవాలి? చిన్న కీర్తన ఒక 10 వచనాలు ఉంటే బాగుండు కదా, త్వరగా అయిపోతుంది కదా. ఎలా అనిపిస్తుంది వాక్యం చదివేటప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు? చాలా చర్చెస్లో మనం తప్పుపడట్లేదు కానీ కేవలం గంటన్నరకు అన్నీ అయిపోతాయి. వస్తారు, స్టార్టింగ్లో ఒక ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు, 2 పాటలు 3 పాటలు పాడతారు, వాక్యం చదువుకుందామంట. కరెక్ట్గా అందరూ టైమ్స్ పెట్టుకుంటారు, అర్ధ గంట కల్లా ఫినిష్ అయిపోవాలి. లేదనుకోండి డైరెక్ట్గా చూపిస్తారు, ఇలా అంటుంటారు కొంతమంది. నేను చాలా చోట్ల చూశాను. కొన్నిసార్లు ఫంక్షన్స్ బయటకు వెళ్ళి ప్రసంగిస్తుంటే, నువ్వు ఎంత మంచిగా మాట్లాడు, దేవుని ఆవేశపూర్వకంగా ఊగిపో, ఆయన అవన్నీ పట్టించుకోరు, అర్ధ గంట కాగానే అంటాడు. మరి ఏంటో నేను చాలాసార్లు డిసప్పాయింట్ కూడా అయ్యాను కొన్ని చోట్ల. ఆయన దేవుని వాక్యం అంటుంది, దావీదు అంటాడు, నీ మాటలు జుంటు తేనె దారలాగా అనిపించాయి నాకు. జుంటు తేనె అంటే ఏంటో తెలుసా అండి? తేనె తెలుసు మనకు, జుంటు తేనె అంటే నేను కూడా చాలాసార్లు చదువుతున్నాను. ఒకసారి ఒకరు అడిగారు, ఏంటండి జుంటు తేనె అంటే? నేను అప్పటి నుంచి ఈ అర్థం కోసం చూస్తున్నాను, ఏంటి నిజంగా జుంటు తేనె? ఎవరికైనా తెలుస్తుందో చెప్పండి, నేను వెళ్ళి అతనికి చెప్తాను. చాలాసార్లు మనం చదువుతూ పోతాం, ఊరికి చదివి వదిలేసి వెళ్ళిపోతాం. ఇంకా అదేంటో అడిగారంటే ఇంకా అంతే. నాకు నిజంగా తెలియదు జుంటు తేనె అంటే ఏంటో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను వెళ్ళి అక్కడ చెప్తాను. ఎవరికి తెలుసు జుంటు తేనె అంటే? చెప్పండి. జుంటు తేనె అంటే ఎవరికి తెలుసు? తేనె అంటే తెలుసు, జుంటు తేనె చాలా పద్ధతులు వారికి తెలియదు కదా. ఇక్కడ కొన్ని మాటలు కూడా రాస్తున్నాడు దేవుని వాక్యంలో. మెట్టి పడువాడు కదండి,
ఏంటో మెచ్చిపడేవాడు. మనం తెలుగు దాదాపుగా మర్చిపోతున్నాం. మంచిది, కానీ దేవుని వాక్యం ఉంటుంది పదాలకు మీనింగ్స్, అర్థాలు తెలుసుకొని నిజంగా మనసులో ధ్యానం చేస్తూ ఉంటేనట క్రమేపీ మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుని వాక్యము జుంటితైన దారులాగా, క్రొవ్విన మెదడులాగా. ఇక్కడ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారేమో, వాళ్ళు అంటారు ఇదే వర్ణన క్రొవ్విన మెదడు. ఎవరు ఎంతమంది ఇష్టపడతారు కొవ్విన మెదడు? మామూలుగా దీంట్లోనే ఆ వాషెస్ హ్యాండ్ వాషెస్ పెట్టి కడిగి శుభ్రంగా వెళ్ళే ముందు నోట్లో ఒక స్ప్రే కొట్టుకొని బయటకు వెళ్తారు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు క్రొవ్విన మెదడు తింటే టేస్ట్ తెలుస్తుంది. ఆయన అంటాడు మనం ఏంటంటే రుచి చూచి ఎరిగి తిని అంటాడు. ఆయన ప్రతిదీ రుచి చూచి ఎరుగుతాడు. దావీదు దేవుని గురించి చెప్పమంటే నేను రుచి చూశాను, ఆయన చాలా ఉత్తముడు, ఈ టేస్ట్ వెరీ గుడ్. అలాగే ఆయన మెదడు గురించి కూడా అలాగే, నేను రుచి చూచాను, అది నాకు ఎలా అనిపించింది అంటే అంతకు మించిన రుచి లేదేమనిపించింది, అందుకే వాక్యానికి పోల్చాను. ఏమో మంచి కుక్స్ ఉన్నారేమో దావీదు వంటశాలలో, చాలా చక్కగా చేశాను. దేవుని వాక్యం అంటుంది అలాంటి ధ్యానం చేసేవాడు దావీదు. నిరంతరము దేవుని వాక్యాన్ని ఆపగా ఆశగా ఎప్పుడెప్పుడు ఆయన మాటలు వినాలని ఆశగా. నిజంగా ఇది ఒక అన్యోన్య సంబంధం. ఆ మాటలు వింటూ ఉంటే దావీదు పులకించిపోయేవాడు. ఎందుకంటే ఎవరు దావీదుతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడతాడని ఎదురు చూసేవాడు. ఎవరితో ఎక్కువ సమయం గడపడానికి సమయం ఉండేది కాదు. అందుకని ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలని ఆశపడేవాడు. ఇది కూడా ఇంకొక రహస్యం అయినండి. మనకి ఎన్ని సంబంధ బాంధవ్యాలు ఎక్కువ అవుతుంటాయో దేవునితో అంత సంబంధం తక్కువ కూడా అయిపోతూ ఉంటుంది. తప్పేమో కొంతమందికి, కానీ ఇది వాస్తవం. దావీదుకి బహుశా అన్ని సంబంధాలు కట్ అయిపోయేసరికి దేవునితో సంబంధం బాగా బలపడేది. మనకి ఎన్ని ఎక్కువ పనులు, ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఎక్కువ బలపడుతూ ఉంటే అంత సమయం దేవునితో అంత తక్కువ సమయం దేవునితో మనం స్పెండ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో నా పెద్ద కొడుకు అంటే నాకు ఎక్కువ ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. ఎందుకో తెలియదు, లాంగ్ వెయిటెడ్ సార్ కాబట్టి దశల కోసం ఒకసారి నిరాశపడి పొందుకున్నాను. ఎప్పుడు ఎక్కడ దూరం వెళ్ళాల్సి వచ్చినా వీడిని ఒక్కరోజు చూడకుండా ఉండాలేమో అనిపించే మనసు వచ్చేసి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి పరిచర్య కోసం అనిపించినప్పుడు అబ్బా ఒక్కరోజు చూడకుండా ఉండాలి అనిపిస్తాను. అంటే ఏంటన్నమాట, పరిచర్య కూడా తర్వాత విషయం, ముందు కొడుకుని చూస్తూ ఉంటానే ఫీలింగ్ వచ్చేస్తాను. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే. అంటే మనకు ఉండేటువంటి రిలేషన్స్ కొన్నిసార్లు దేవునితో రిలేషన్ కొంత లెస్ చేస్తాం, ఆ తీవ్రతను తగ్గిస్తాం. మనకుండేటువంటి రకరకాల వ్యస్తమైనటువంటి పనులు, మనకుండే రకరకాల జాబ్స్, రకరకాల ప్రాజెక్ట్స్, రకరకాల ఆలోచనలు, ఎప్పుడు మనం వాటి మీద మనసు పెట్టడం వల్ల ప్రార్థన చేయాలంటే చెయ్యొచ్చులే కొంచెం నిదానంగా, వాక్యం చదువుదాంలే అంటే దేవునితో సమయం ఇక్కడ తగ్గిపోతుండడం మన జీవితంలో మనం గమనిస్తాం. కానీ దావీదు జీవితంలో ఇవన్నీ తక్కువ. ఎవరు లేరు దావీదుతో మాట్లాడేవాళ్ళు, బంధాలు లేవు, ఎక్కువ ఆధారపడే వాళ్ళు లేరు. అందుకే దేవుని మీద ఎక్కువగా ఆధారపడ్డాడు. అందుకని దేవుని వాక్యంలో వచ్చి దావీదు అంటాడు ఇక్కడ, నీ భారము యెహోవా మీద మోపు. ఇది దావీదు యొక్క అనుభవం. నేనెప్పుడు ఆయన మీదే మోపుతాను, నేనెప్పుడు ఆయన మీదే ఆనుకుంటాను, నేనెప్పుడు ఆయన మీదే ఆధారపడతాను. ఎందుకంటే నాకు అంతకు మించిన వేరే గత్యంతరం లేదు, దిక్కు లేదు. ఎంత ధన్యకరమైన జీవితమో దావీదుకు అది మేలే కలిగించింది. ఎవరు లేనప్పుడు, ఒంటరి అయినప్పుడు మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో నాకు ఎవ్వరు లేరే, నాతో ఎవరు సముఖంగా సఖ్యతతో ఉండట్లేదే, నేను అందరి నుంచి వేరైపోయేనే. మేలు సహోదరి సహోదరుడా, నువ్వు సఖ్యత కలిగి ఉండడం మంచిదే, ఐక్యత కలిగి ఉండడం మంచిదే. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చి అందరూ నేను విడిచిపెట్టడం నీకు మేలు. ఎందుకంటే దావీదు జీవితాన్ని చూసి మనం గమనించవచ్చు, ఎవరు లేరు కాబట్టి ఆయన వెంటే పడుతున్నాడు. దావీదు వెంటాడుతూ ఉన్నాడు. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటున్నది, మేలైన దానిని పరీక్షించి దానిని వెంటాడాలంటే. ఒక మాట మనం చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ చదువు. చివరి మాట చదివితే, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. కింద ఆ సబ్స్క్రిప్ట్ 3 అని రాసి ఏముందంటే, మేలైన దానిని వెంటాడుడి. మేలైన దానిని వెంటాడు. దావీదు చేసినటువంటి ఒక గొప్ప పని తన జీవితంలో ఏంటంటే, ఈ మేలైన దానిని వెంటాడటం. వెంటనే అంటి పెట్టుకుని ఉండడం. ఇలా ఉంటే దేవునికి విసుగు రాదు. మనం కొన్నిసార్లు అంటాం, కొంచెం సేపటి వెళ్ళి ఆడుకుని రావచ్చు కదా. తల్లిదండ్రులైనా ఎప్పుడు మమ్మీ డాడీ వెంటబడుతున్నారు అనుకునేది, కొంచెం సేపటి వెళ్ళి అలాగా వెళ్ళి ఆడుకుని రావచ్చు కదా, ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుంటారు. కానీ దేవుని విషయంలో అది తప్పవుతుంది. ఆయనకు ఎంత ఎక్కువగా వెంట ఉంటే అంత ఇష్టం. అందుకనే దావీదు విషయంలో మనం అది చూస్తాం. దావీదు దేవుడిని వెంటాడేవాడు. గొప్ప అనుభవం దావీదు జీవితంలో. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దావీదు ఫైనల్గా 22వ వచనంలో తన జీవితాన్ని చెప్తున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, నేను కూడా నా భారాన్ని యెహోవా మీద మోపాను. ఆయన మీద మోపడం అనేది చాలా ముఖ్యమైనది. రెండో మాట అంటున్నాడు, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. 3 విషయాలు నేను మీ మధ్యకి తీసుకురాదలిచాను. ఒకటి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, నిర్గమాకాండము 28వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏఫోదు వస్త్రం మీద ఉంచవలెను, అట్టి జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఈ యాజకులకు ఒక వస్త్రాల కోడ్ చెప్పాడు, డ్రెస్ కోడ్. ఎఫోదు అనేటువంటిది తన యొక్క ఈ వక్షస్థలం మీద ఈ రొమ్మున ఒక ఎఫోదు ఉంటుంది. అందులో 12 రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గోత్రాన్ని చొప్పున ఒక్కొక్క రాయి, అది రత్న వజ్ర వైడూర్యాలతో పొగబడి ఉంటుంది, పొగడలతో. ఆ ఒక్కొక్క రాతి మీద ఒక్కొక్క గోత్రము పేరు రాసి ఉంటారు. అలాగే తన భుజాల మీద 2 రత్నాలు కట్టి ఉంటారు. ఒక్కొక్క రత్నం మీద ఈ ఇశ్రాయేలుల పేర్లు, ఇటు 6 గోత్రముల పేర్లు రాసి ఉంటారు. ఇది ఎందుకు చెప్పాడు అంటే, దృశ్య రూపకంగా కనపడే విధంగా నేను మానవ జాతిని, ముఖ్యంగా ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ నేను నా భుజముల మీద మోస్తున్నాను, లేకపోతే నా రొమ్మును ఆనించుకొని నేను ఉన్నాను, నేను భరిస్తున్నాను అని చెప్పడానికి ఇశ్రాయేలు గోత్రములన్నీ పేర్లు రాసి యాజకుడు వాటిని దృశ్యరూపంగా మొయ్యాలి అని చెప్పాడు. అంటే ఈ భావం, ఇశ్రాయేలులో ఈ భావం కనిపించాలి. యాజకుడిని చూసినప్పుడల్లా వాళ్ళకి ఏం కనిపించాలంటే, యాజకుడు మోయడం కాదవి, యెహోవా చెప్తున్నాడు, నేను అలాగ మిమ్మల్ని నా భుజముల మీద మోస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు గోత్రముల పేర్లన్నీ అన్నప్పుడు మనం ఒక సాదృశ్య రూపకంగా ఒకటి అనుకుందాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, మనకున్నటువంటి ప్రతి సమస్య దేనిని ప్రక్కన పెట్టకుండా, ఒకటి మాత్రమే చూస్తాను రెండవది చూడనట్టు కాకుండా అన్నింటినీ మోయడం అనేది దేవుని యొక్క ఇష్టం. ఎన్ని భారాలు పెట్టవచ్చు ఆయన మీద? ఎంతవరకు పెట్టవచ్చు? కొంచెమైనా, తక్కువ, హాఫా, ఎంత? దేవునికి పరిమితులు లేవు. అందుకనే దావీదు అంటాడు,
ఆయన మనందరికీ ఒక గొప్ప ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ దినాన మన కొరకు ప్రధాన యాజకుడు. ఆయన దేవుని సన్నిధిలో మన కొరకు యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఆయన భుజముల మీద మనం కూడా మోయవలసి ఉన్నాం. దావీదు మాటలు మనం అర్థం చేసుకుంటే మనం వెంటనే దావీదులాగా ఈ గ్రహింపు మనకు రావాలి. నిజమే, నన్ను ఆయన తన భుజాల మీద మోస్తున్నాడు. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు ఆయన భుజముల మీద రాయబడి ఉన్నాయి. నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య, నాలో ఉన్న ప్రతి సమస్య, నేను భరిస్తున్నటువంటి ప్రతి భారము, నేను ఎదుర్కొన్న ప్రతి కష్టము, ఏది ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి సమస్య ఆయన భుజముల మీద మోస్తున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి దావీదు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, నీ భారము యెహోవా మీద మోపము. ఆల్రెడీ ఆయన మోస్తున్నాడు. మనకేం చెప్తున్నాడంటే, నువ్వు మోపుతున్నావా లేదా? ఇది ఒక ప్రశ్న. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు ఆయన మీద భారం మోపుచూ ఉన్నట్లయితే నీలో భారానికి తావులేదు. మనం చాలాసార్లు ఎలా చూస్తామంటే, అవును నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా భారం మోపాను, అయినా ఎందుకో భారంగా ఉంది కదా. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎందుకో చింతగా ఉంది. నేను ఈ సమస్య ఎప్పుడో ఆయన చేతికి ఇచ్చాను, అయినా ఎందుకో కలవరంగా ఉంది. నా బాధలన్నీ ఆయనకి చెప్పుకున్నాను, అయినా బాధేస్తుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్స్. కానీ దావీదు అంటాడు, నీ భారం ఆయన మీద వేస్తే ఇక నీకు భారం ఉండకూడదు. ఒక కథ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒక ముసలావిడ అడవి దగ్గరలో ఒక కట్టెల మోపు కొట్టుకొని మోసుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక ట్రక్ వస్తూ జారిపడి, అమ్మా నువ్వు ముసలదాని అయిపోయావు, ఈ కట్టెలు బాగా బరువుగా ఉన్నట్లుంది, నువ్వు మొయ్యలేవేమో, ఈ ట్రక్లో వేసి నువ్వు కూడా బండిలో కూర్చోమ్మా అంటే ఆ వెనక ఆ బండి ఎక్కి ఆ తల మీద అలాగే మోపు పెట్టుకొని వస్తున్నా. కొంత దూరం పోగానే ఆయన వెనక్కి చూసి, ఏం చేస్తున్నావే ముసలి అని చూస్తే ఆ మోపు అలాగే నెత్తి మీద పెట్టుకుని. అప్పుడు అతను అంటాడు, మరి నేను నీ కట్టెల మోపు నువ్వు భరించుకుంటానే కదా ఎక్కించుకున్నాను, మరి ఎందుకు నువ్వు మోస్తున్నావంటే ఆమె సమాధానం ఏంటంటే, అయ్యా నన్ను ఎక్కమన్నావు కానీ కట్టెల మోపు వేసుకుంటాను అనలేదు కదా. కొన్నిసార్లు మనకు ఎలాగ అనిపిస్తుందంటే, అన్నం పెట్టమ్మా అంటాం అనుకోండి, అన్నం వేసి ఇంక సైలెంట్గా ఉంటారా? కర్రీ వీరా, మంచినీళ్ళు పెట్టరా, ఇంకా ఇంట్లో ఏమేమి వాళ్ళు వండుకున్నారు అవన్నీ తెచ్చిపెట్టరా? అన్నం ఏమంటే అన్నం వేసి కూరుకుంటారా? చాలాసార్లు మనం అలాగే అనుకుంటాం. నేను ఏ సమస్య అయితే ఉన్నా అది ఒక్కటే చెప్పుకుంటాను, మిగతాదన్నీ నావేనేమో. ఆయన అంటాడు, నీ భారము కలెక్టివ్గా ఎంత భారం ఉందో అంత ప్రోవ్ చేసి, అది ఏ సమస్య అన్నా కానీ ఒక్కటే కాదు, నీ ప్రాణానికి సంబంధించిన సమస్య, నీ శరీరానికి సంబంధించిన సమస్య, నీ ఆత్మకు సంబంధించిన సమస్య, నీ పరిపూర్ణ వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయన మీద నీవు మోపవచ్చును. అన్నిటినీ మోయడానికి సిద్ధం. కొన్నిసార్లు మన జీవితంలో మనకు కనిపించేది మన కంటికి మనం ఎలా చేస్తామంటే, ఆయనే బలవంతంగా మన నెత్తి మీద నుంచి ఆ భారం తీసేసి ఒక మూల పెడతాడు. మనం ఏం చేస్తామంటే, నా భారం ఎక్కడ పోయిందని ఎత్తులాడుకొని మళ్ళీ తెచ్చి నెత్తి పెట్టుకుంటున్నాం. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంటుంది మనకు. ఎలాగో తెలుసా, ఆయన చెప్పేస్తాడు, నీ భారం నా మీద మోసేసాను, నేను తీసి పక్కన పెట్టేశాను. లేదు, మనం వెతుకులాడుకుంటాం, నా భారం ఎక్కడుందని, వాళ్ళ చోటు ఉంది, మళ్ళీ నెత్తి పెట్టేసుకుంటాం. కొంతమందికి ఇది ఒక ఆశ, ఇది ఒక తపన, చెప్పుకుంటూ ఉంటారు. నేను ఎంత బాధపడుతున్నానో, నేను ఎంత కష్టపడుతున్నాను చెప్పుకోవడం ఆశ. కొంతమందికి ఇష్టం. ఏ సమయంలో అడుగు వాళ్ళను, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో వేదన ఉంది, నేను కాబట్టే భరిస్తున్నాను అలా చెప్పుకుంటుంటే కొంతమందికి ఆశ. నేను చాలా మందిని చూసాను అలాగ. దేవుని వాక్యం అంటుంది, ఎల్లప్పుడూ సంతోషించుడి. మనం అడగచ్చు, దేవుడికి తెలీదా నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో?
నా సమస్యలు ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉంటే 12 రోజులు ఏకబిగువున 24 గంటలు చెప్తూ వెళ్ళినా ఇంకా ఆగిపోవు, అన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఎలా సంతోషించాలి? దేవుని వాక్యం అంటే సంతోషించు, ఎల్లప్పుడూ సంతోషించు. దేవునికి మతి భ్రమించిందా మనకు భ్రమించిందా అర్థం కాదు కొన్నిసార్లు కదండి. దేవుని వాక్యం అంటుంది, నేను నీకు తండ్రిని అయి ఉండగా, భరించేవాడు నేను ఉండగా, నేను దాన్ని తీసుకుంటానని చెప్పగా, సూటిగా నీకే చెప్పగా, నీ భారం నీకు మీద నీవు మోయని అవసరం లేదు అని చెప్పగా కూడా నీవు ఇంకా ఏడుస్తున్నావంటే, నేను కూడా 2-3 రోజులు గతంలో 2-3 రోజులు చాలా టెన్షన్ పడ్డాను ఒక విషయంలో. టెన్షన్ పడి సాయంత్రానికి మళ్ళీ వచ్చి నిద్రపోని పరిస్థితిలో 2 రోజులు గడిపాను. నేను తర్వాత ఆలోచన చేసి, ఆదివారం వస్తుంది కదా, ఏం కీర్తన ఈరోజు 55వ కీర్తన అంటే 2 రోజులు వాక్యం చదవలేదనే కదా. వాక్యం కూడా చదవనంతగా మనం ఫెయిల్ అవుతాం కొన్నిసార్లు. ఆయన మాటలు పట్టించుకోము. అప్పుడు వాక్యం చదువుతుంటే, నీ భారం యెహోవా మీద మోపము, చంపబెట్టి చెడులో చదివించినట్టు అనిపించింది. మోపుతున్నావా నువ్వు? నీ భారం మోపుతున్నావా? అయితే ఎందుకు ఈ ఏడుపు? అయితే ఎందుకు ఈ కలవరం? అయితే ఎందుకు ఈ కన్నీళ్ళు? నిజమండి, చాలా చాలా సిగ్గుచేటిది. మనం కొన్నిసార్లు చెప్తాం, ఒక మంచి సంఘానికి చెందినటువంటి విశ్వాసాలు నిజమే, కానీ ఎప్పుడైనా ఇంత ధైర్యంగా ఉన్నావా? ప్రాణం పోయేటప్పుడు కూడా మమ్మల్ని కాపాడువాడు సజీవుడైన దేవుడు కాపాడుకున్నాను, మేము దేనికి వెరవము, ఏం కాదు వదిలేసి ఊరుకున్నాను. ఏ జరిగినా ఓకే, ఎందుకంటే నేను ఆయనతో ఓకే. ఆయనతో మనం ఓకే అయినంతసేపు ఏ పరిస్థితి వచ్చినా ఓకే. ఎందుకంటే నీకు నాకంటే కంటే ముందు ఆయన దాని విషయంలో కలుగు చేసుకుంటాడు. నిజమే, చాలా అప్పు ఉంది, ఇంత ఉంది అప్పు, ఇంత ఉంది. నిజమే, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నిజమే, ఇక మానసిక స్థితి ఎప్పుడు సెటిల్ అయ్యేటట్లు లేదు. నిజమే, ఈ అక్కర ఈ దరిదాపులో తీరేటట్లుగా లేదు. అయితే ఏంటి? దేవుని వాక్యం అంటుంది, అన్కండిషనల్గా ఇంత అంతా చెప్పకుండా నీ భారము యెహోవా మీద మోపుము. నిజంగా మోపితే ఆయన అంటున్నాడు, నీ భారం, నీ కుటుంబంలో ఉన్న వారి భారము, నీ చుట్టుపక్కల ఉన్న వారి భారం, నీ సంఘంలో ఉన్న భారం, వారి పేర్లన్నీ నేను మోస్తాను, నా మీద మోపండి. ఇంకా చెప్పాలంటే నేను దీన్ని లిటరల్గా చూసి ఒక పేపర్ మీద రాశాను. నా సమస్యలన్నిటికీ పేర్లు పెట్టాను. ఇది ఆర్థిక సమస్య, ఇంత కావాలి. ఇది మానసిక సమస్య, ఈ విషయంలో కలవరపడుతున్నాను. ఇది శారీరకమైన సమస్య, ఇదిగో ఈ బలహీనత ఉంది. ఇది ఆత్మీయమైన సమస్య, ఈ విధమైనటువంటి జ్ఞానం నాకు కావాలి. అన్నీ ఒక పేపర్ మీద రాసి, లిటరల్గా రాసి, ఇదిగో ప్రభా వీటన్నిటికి పేర్లు పెట్టాను. ఇన్ని పేర్లు పెట్టాను, 1 2 3 4 5 6 7 107 108 110 200 సమస్యలు ఉన్నాయి. అన్నీ పెట్టేస్తున్నాను నీ మీద, మొత్తం కలిపి ఒక పేపర్ లాగా చుట్టి, ఇదిగో ఇది నా భారం నీ మీద పెట్టేస్తున్నా. అయిపోయింది, మళ్ళా నా దగ్గర రాకూడదు. ఎలా వస్తుందండి మళ్ళీ మనసులోనికి. నిజమే కదా, ఆ సమస్య ఇంకా ఉంది. అదే సాతానుడు చెప్తాడు, ఇంకా నీ భారం పోలేదు, ఇంకా నీ కష్టం పోలేదు, ఇంకా నీకు విడుదల కలగలేదు, భ్రమింప చేస్తాడు, ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు. లాస్ట్ డేట్ రేపే అని వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. ఇంకా రేపు దాటితే పోతుంది, ఫెయిల్ అయిపోతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరి దగ్గరకు వెళ్ళినా నో నో ఇప్పుడల్లా ఏం లేదు, కాదు, కూడదు, నాకే ఏమన్నా చేయమంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోతుంది, నిద్ర రాదు. దేవుని వాక్యం అంటుంది, నీ భారము అది ఎంత భారమైనా, అది ఎంత అర్జెంట్ విషయమే, దేవుని వాక్యం అంటుంది అన్కండిషనల్గా. నాకు కండిషన్స్ లేవు, ఇంత భారం అయితేనే. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి రేపే లాస్ట్ డేట్ అంటే, అయ్యో ఒక్క వారం ముందు చెప్పుంటేనా, అయ్యో నిన్న కనీసం చెప్పుంటేనా, ఒక గంట ముందు వచ్చి ఉంటేనా. దేవునికి కండిషన్స్ లేవు, అవి కండిషన్స్ అని. దేవుడు అంటాడు, నీ భారం నా మీద మోపు. ఏం భారం ఇది? నేనే చెప్తున్నాను,
వారి పేర్లన్నీ రాసినటువంటి ఎఫోదు నేను భరిస్తున్నాను, ఒక్కటి కూడా విడవకుండా. నీ సమస్యలన్నీ. మరొక మాట చదివి త్వరగా ముగించుకున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. ఆయన గొర్రెల కాపరి వలె తన మందను మేపును, తన బాబుల మీద గొర్రెలను రొమ్మున ఆనించుకొని పోయెను. పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించు. దేవుని వాక్యం ఇక్కడ ఒక మాట చాలా సుందరంగా రాస్తున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. తన బాహువుతో కూర్చుకొని ఆయన ఒక కాపరిలాగా తన రొమ్మును ఆనించుకొని, గొర్రె పిల్లలను ఆయన రొమ్మును ఆనించుకొని, బలహీనమైన వాటిని రొమ్మును ఆనించుకొని, తమంతట తామే నడవలేని వాటిని నడిపించడానికి వాటి బదులు ఆయన నడుస్తాడంట. కొన్నిసార్లు మనం ఇది గమనించు. ఆయన అంటున్నాడు, నీ ప్రయత్నం అంతా చేశావు, నువ్వు నడవలేవా, ఇంకా నీ శాయశక్తులు నువ్వు ప్రయత్నం చేశావు, ఇక నీ వల్ల కాదా? అలాగైతే నువ్వు నా మీద ఎక్కువ, నేను నడుస్తాను. హల్లెలూయా. చాలాసార్లు మనం చెప్తాం, అది చాలా పెద్ద సమస్య, నిజమే. అది చాలా పెద్ద రోగం, నిజమే. అది చాలా పెద్ద కష్టం, నిజమే. ఆయన అంటున్నాడు, నిజమే, నువ్వు నడవలేవు, నీ వల్ల కాదు ముందుకు పోవటం, కానీ నా వల్ల అవుతుంది కదా. నా మీద ఎక్కువ, నువ్వు నా మీద వేయి నీ భారం అంతా. కొంతమందికి మోమాటం ఎక్కువ, అయ్యో వద్దండి కదా. ఆత్మీయ మోమాటము చాలా 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 అది అది మనకి నష్టం కలుగజేస్తుంది. నేను మొన్న మధ్య కాలంలో ఒక చిన్న ఊరు వెళ్ళాం. వర్షాలు బాగా పడుతున్నాయి, బాగా ప్రవాహం వేగంగా ప్రవహిస్తున్న ఒక కాలువ. భయపడుతున్న ఒక ఆయన, దాదాపు ఒక 55 కొద్ది సమయంగానే ఉన్నాడు, భయపడుతున్నాడు దాటానికి. నేను చెప్పాను, నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను రమ్మంటే, వదిలేయ్యాను చిన్నపిల్లడు. అరే బాబా, నేను మోస్తాను నిన్ను అంటే, వదిలేయ్యా, నేను బాగా బరువు ఉంటాను, నేను మోసి చూస్తానయ్యా నిన్ను అంటే, ఎందుకు లేయ్యా నువ్వు ముందుకు. నాకు కోపం వచ్చి చావు ఇక్కడే ముందుకైనా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా మోస్తే బాగుండు, నాకు కూడా కొద్దిగా అర్జెంట్ పని ఉంది. చాలాసార్లు మనకు ఆత్మీయంగా మోమాటం ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్తాం మోపించుకోవాలనే, అక్కడ దగ్గర వద్దులే అయ్యా, నీకు చాలా బరువు అయిపోతాను, వద్దులే ఎలాగో సర్దుకుంటాను. ఈ ఆత్మీయమైనటువంటి మోమాటం మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. మనకు తెలియదు, కానీ మోమాట పడతాం. నా సమస్య నేను ఎలాగోలాగ పడతాను, నువ్వు వద్దులే కదా. ఏదైనా ఒకటి చెప్పుకోగలిగేది నువ్వు చేస్తావు, ఇవన్నీ నీకు వద్దులే, నీకు చెప్పుకోవద్దులే. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే సమస్యలు ఎవరికైనా చెప్పుకుంటే ఎదుటి వాళ్ళు ఏమైనా గెయిల్ చేస్తారేమో, ఎదుటి వాళ్ళు ఏమైనా తక్కువ చూపు చూస్తారేమో. నిజంగా చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. మనసులోనే కృంగిపోతూ ఉంటారు. కొంతమంది నేను మొన్న చూశాను, ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తాను, నువ్వు కనుక నా పని చేయకపోతే నేను ఈ డాక్యుమెంట్లు అడ్డం పెట్టుకొని నేను ఎలాగైనా తారుమారు చేసేస్తాను. అది ఏముంది, ఎందుకో డాక్యుమెంట్లు అంటే, ఆ డాక్యుమెంట్లో రాసుకొని ఉన్నాను, నేను పలానా సమయానికి నీకు పలానా పని చేయకపోతే నాకు ఈ నష్టం కలుగుతుందని. నోరు విప్పానా నేను, లేకపోతే ఈ పత్రం బయట పెట్టానా? బాగా కంగారు పడుతున్నాను. ఏమి రాసావు అందులో అంటే చెప్పడం లేదు. కొన్ని ఉంటాయి అలాగా లోపల లోగుట్టు లాంటివి. కొన్నిసార్లు బెదిరింపులు వస్తూ ఉంటాయి, నాకు పలానా పని చేయకపోతే నీ మీదనే రాసి నా సాగు కారణం నువ్వేనని ఏదో చేస్తావు కదా. ఇలాంటివన్నీ ఉంటాయి. ముఖ్యంగా యవన దశలో ఇట్లాంటి ఎక్కువ మంది ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు రకరకాల సమస్యలు, కొన్ని ఆస్తిపాస్తుల విషయాలు, కొన్ని అయితే మనం చెప్పుకోలేదు, ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ఇవన్నీ ఎక్కడో పెడితే బాగోదేమో అనిపిస్తుంది. దేవుని వాక్యం అంటుంది, నాయన నీవికి మీద ముందుకు పోలేకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, నేనున్నాను,
నాకు చెప్పు, కనీసం మనుషులు ఎవరికి చెప్పకపోయినా నా మీద వేస్తే, నీ భారం అంతా వేస్తే నీ పక్షాన నేను నడుస్తాను, నిన్ను నేను నడిపిస్తాను. అది ఎలాంటిదైనా నువ్వు ఎవరికి చెప్పుకోలేమో, చెప్పుకుంటే ఏమైనా నీకు ఇబ్బందులు జరుగుతాయేమో. ఎలాంటి సమస్య అయినా దేవుడి వాక్యం అంటుంది, నేను కాపరిని, నా మందను నేను ఎలా కాపు చేస్తానంటే వాటికి చక్కని వాతావరణం కలిగే విధంగా, పచ్చని పచ్చికలు దొరికే విధంగా, శాంతికరమైన జలములు దొరికేలాగా నేను సమకూరుస్తాను. ఈ లోకమంతా నాకు కొట్టిన పిండి, ఎక్కడ ఏ వనరులు ఉంటాయో నాకు తెలుసు. భయపెట్టను, కంగారు పెట్టను, అడవులు అరణ్యాల్లోకి తీసుకొని వెళ్ళి క్రూర మృగాల మధ్య విడిచిపెట్టను. నేను నమ్మకమైన కాపరిని. యెహెజ్కేలు గ్రంథంలో కాపర్ల గురించి చెప్తాడు. ఆ కాపరులకు నేను మందను అప్పగిస్తే వాటిని బాధ్యతాయుతంగా కాయలేదు, వాటిని కోసుకుని తిన్నారు. క్రూర మృగాలకు, దుష్ట మృగాలకు వాటిని అప్పగించారు. నేను వారిని చీల్చుతూ, నేను అలాంటి వాడను కాదు, నేను నమ్మకమైన కాపరి. మీకు తెలుసా అండి, గొర్రెకి కాపరి అంటే గొర్రె ఎప్పుడు చెప్పుకోదు సమస్య, నాకు ఫలానా సమస్య. గొర్రె ఒకలాగా అరుస్తుంది, కాపరి గుర్తిస్తాడు, ఓ ఇది మామూలుగా అరిచే శబ్దము కాదు, ఇది ఏదో బాధగా అరుస్తూ ఉంది. గొర్రెని దగ్గరికి తీసుకుంటాడు, ఒళ్ళంతా నిమురుతాడు, చెవులు ఎక్కడెక్కడ ఏదేదో చూస్తాడు, ఎక్కడైనా ఏదైనా కీటకం ఏదైనా లేకపోతే ఏదైనా వాము ఆశించిందో చూస్తాడు. మొత్తం చూసి ఫైండ్ అవుట్ చేస్తాడు, గొర్రెకి ఇక్కడ సమస్య వచ్చింది, అందుకే ఏడ్చింది, అందుకే అరిచింది. గొర్రె అన్నాడంటే దేవుడు మనకు ప్రత్యక్షంగా ఒక వివరణ ఇస్తున్నాడు. కొన్నిసార్లు మనకు తెలియదు ఎలా చెప్పుకోవాలో, కొన్నిసార్లు మనకు తెలియదు ఎలా వివరించాలో. గొర్రె కూడా అంతే, అదొకలాగా మూలుగుతుంది, కాపరికి అర్థమైపోతుంది. నువ్వు స్పష్టంగా చెప్పకపోయినా, నువ్వు స్పష్టంగా గ్రహించకపోయినా, నీ బాధ నీ లోపల నువ్వు మూలిగినా నీ కాపరికి తెలుసు. అందుకే ఆయన అంటాడు, ఆయన కాపరి నేను తన రొమ్మును ఆదించుకొని తన బాహువులతో సమకూర్చుకొని నిన్ను మోస్తాడు. దావీదు ఒక కాపరిగా తనకు తెలుసు, కాపరి ఎంత గొప్పగా గొర్రెని ఆదరిస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. దావీదు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపు. ఆయన ఒక ప్రధాన యాజకుడు లాగా నిన్ను మోస్తున్నాడు, నీ ప్రతి భారం ఆయన ఇంటి దగ్గర చెప్తూ ఉన్నాడు. అలాగే ఒక కాపరి లాగా నిన్ను తన భుజాల మీద వేసుకొని చంటి పిల్లలను ఆయన మోస్తాడు, బలహీనమైన వాటిని మోస్తాడు, ఇక ముందుకు కొనసాగలేని వాటిని ఆయన కొనసాగిస్తాడు, ఆయన మోస్తాడు. చివరిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా చదువు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. చాలు, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఇక్కడ రాజ్యం అంటే కొంచెం సేపు మనకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ అనుకుందాం, మనకు సంబంధించిన ప్రతి కార్యం అనుకుందాం, మనకు సంబంధించిన ఉద్యోగాలు, మనకు సంబంధించినటువంటి బాధ్యతలు, మనకు సంబంధించినటువంటి డ్యూటీస్ అవన్నీ ఉన్నాయి అనుకుందాం. వాటిల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం, మరి నా డ్యూటీలో ఈ కష్టం వచ్చింది, ఇదిగో నా వ్యాపారంలో ఈ కష్టం వచ్చింది, ఇదిగో నా వ్యక్తిగత వృత్తిలో ఈ కష్టం వచ్చింది, ఇదిగో నా సంఘ పరిచయంలో ఈ కష్టం వచ్చింది, ఇదిగో నా యొక్క నేను చేసే ప్రతి ప్రయత్నంలో ఈ కష్టం ఉంది. నిజమే, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా, ఈ పరిపాలనా విభాగం అంతా కూడా ఆయన భుజముల మీద ఉంది. ఎందుకంటే ఆయన మన తరఫున రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పక్షమైన యాజకుడిగా ఉండి మన సమస్త బలహీనతలు, మన ప్రతి బలహీనతలు, ప్రతి రోగము, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇక్కత్తు ఆయన ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా తండ్రి దగ్గర ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, ఆయన మోస్తూ చెప్తూ ఉన్నాడు. రెండవది, ఆయన కాపరిలాగా మన ప్రతి భారము, మనం బలహీనమైనప్పుడు మన భుజానికి ఎత్తుకుని ఆయన మోస్తూ ఉన్నాడు. ఆయన ఒక రాజుగా మన రాజ్య భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి
మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్. కుటుంబాన్ని ఒకసారి సమన్వయం చేయటం మనకు సాధ్యం కాదు. కొన్నిసార్లు కుటుంబంలో అందరినీ సమాధానపరచడం సాధ్యం కాదు. మన వ్యక్తిగతమైన వృత్తిలో, మన ఉద్యోగంలో, మన ప్రయత్నాల్లో అన్నిటినీ సక్సెస్ఫుల్గా సాధించడం సాధ్యం కాదు. ఆయన అంటాడు, నాకు సాధ్యం. రాజ్యభారం అంతా, పరిపాలనా భాగం అంతా, చక్కబెట్టడం అంతా, సరిగా ముగించడం అంతా, సరి అయిన ముగింపులు ఇవ్వడం అంతా కూడా నా బాధ్యత. దేని విషయంలో నువ్వు కంగారు పడుతున్నావు? ఏ భారం భరించలేక నువ్వు కృంగిపోతున్నావు? ఏ భారం నీ మీద ఎక్కువ భారం అవుతుందని నీవు కలవరపడుతూ ఉన్నావు? దేవుడి వాక్యం అంటుంది, ఇదిగో నా శరీరమును, నా రక్తాన్ని మీ మధ్య పెట్టి రుజువు అడుగుతున్నాను. నేను ఇప్పటికే నా ప్రాణ త్యాగం చేసి నేను మోస్తాను అనే దానికి రుజువుగా నా ప్రాణాన్ని ఇచ్చి నేను రుజువు చేస్తున్నాను. అందుకు సాదృశ్యంగా పెట్టబడిన ఆయన శరీరములో రక్తాన్ని మన మధ్యలో పెట్టి అడుగుతున్నాడు. ఇంత త్యాగము, ఇంత ప్రేమ మీ పట్ల కనబరిచిన నేను ఒక యాజకుడిగా మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని, మీ సంఘంలో ప్రతి ఒక్కరిని, మీ సమస్త సమస్యలను నేను భరించినా ఎందుకు ఇంకా నా మీద నీ భారాన్ని పెట్టడం లేదు? ఒక కాపరిగా నీవు బలహీనురాలు అయినప్పుడు, నీకు మీద ముందుకు కొనసాగలేవేమో అనే సమస్యలు నీకున్నప్పుడు నేను మోస్తానని చెప్పాను. మరి ఎందుకు నా మీద ఇంకా అట్టి భారాన్ని పెట్టడం లేదు? ఒక రాజుగా నీ యొక్క రాజ్య భారాన్ని, అనగా నీ ప్రయత్నాల్లో ఉన్నటువంటి కష్టాన్ని, నీ ఉద్యోగంలో ఉండే కష్టాన్ని, నీ వృత్తిలో ఉండే కష్టాన్ని, నీ కుటుంబంలో ఉండే కష్టాన్ని, ప్రతి కష్టాన్ని నేను భరించగలను, నేను తీర్చగలను అంటున్నాను కదా. రాజ్యభారము, విశ్వభారము అంతా నా మీద ఉంది. మరి నీ సమస్య అంత అంటున్నాను, ఎందుకు నా మీద ఇంకా నీ భారం పెట్టవు? దావీదు అంటున్నాడు, నేను పెట్టాను, నేను కదలలేదు. నేను ఆ భారం పెట్టకుండా కనుక ఉంటే కదిలిపోయి ఉండేవాడిని. ఆ భారం ఆయన మీద వేయకుండా కనుక ఉంటే నేను కృంగిపోయి ఉండేవాడిని. ఆ భారం ఆయన మీద పెట్టకుండా కనుక ఉంటే నేను ఫెయిల్ అయిపోయి ఉండేవాడిని. ఆ భారం ఆయన మీద పెట్టకుండా కనుక ఉండి ఈ కీర్తనే రాయగలిగి ఉండేవాడిని. ఆయన అంటున్నాడు, నా భారం ఆయన మీద పెట్టాను, నేను కదలలేదు, నేను జయించాను, నేను విడిపించబడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను, నేను నిజముగా నిలబడ్డాను. ఇదిగో స్తుతి చేసి ఆ కీర్తనను మీతో చెప్తున్నా. ఎందుకో తెలుసా? నేను నా భారాన్ని యెహోవా మీద మోపాను. అన్ని భారాలు మోపాను, ఒక్కటి విడువక నా సమస్త భారాన్ని నేను యెహోవా మీద మోపాను, విడుదల పొందుకున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు, యేసయ్య మనల్ని బ్రతిమాలుతున్నాడు. మీరు భారం మోయనక్కర్లేదు, మీరు చింతపడనక్కర్లేదు, మీరు కృంగిపోనక్కర్లేదు, చింతపడకుడి. ఎందుకంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయనే మీ గురించి చింతిస్తున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన శరీర రక్తాలను తీసుకుంటున్నప్పుడు ప్రేమతో ఆయన మనకు అందిస్తూ మరొకసారి జ్ఞాపకం చేస్తుండగా ప్రార్థన మనసులతో అతి పవిత్ర కార్యంలో పాల్పొంపులు పొంది దేవుడిచ్చు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, బలమును, శక్తిని పొందుకున్న దేవుడి మాట